హలో ఫ్రెండ్స్, నా మినీ వ్లాగ్కి మీ అందరికీ స్వాగతం. ముందుగా అన్నయ్య ఈ ఆవు దగ్గరికి వెళ్లి చూశాడు. అయ్యో బాబోయ్, చూడండి ఫ్రెండ్స్, దీనికి ఎంత ఎక్కువ పురుగులున్నాయో. ఏం చేయాలా అని ఒక్క క్షణం ఆలోచించి అన్నయ్య వెంటనే మందు కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒక బాటిల్ మూతలో మందు తీసుకుని స్ప్రే చేయడం మొదలుపెట్టాడు. మీ ఆవులకు కూడా ఇలాగే పురుగులుంటే మీరు కూడా తప్పకుండా ఈ మందు వాడండి. ఎందుకంటే పురుగుల వల్ల ఈ మూగజీవాలు చాలా బాధపడతాయి. అమ్మో, ఇంకా చూడండి ఎంత ఎక్కువ పురుగులున్నాయో. అన్నయ్య చాలా ఓపిగ్గా, చాలా ప్రేమతో ఈ ఆవుకే కాదు మిగిలిన ఆవులన్నిటికీ కూడా మందు కొట్టాడు. ఇప్పుడిక్కడ చూడండి ఫ్రెండ్స్, వందనక్క నన్నొదిలేసి ఏం చేస్తుందో. నన్నక్కడ కట్టేసి అక్కనిక్కడ కట్టేశారు. నాకు కొంచెం భయం, కొంచెం బాధ. అప్పుడు అన్నయ్య వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. ఏంటన్నయ్య, నీకేం కావాలి అని నేనలా చూస్తూ ఉన్నా. ఆ తర్వాత ఈ కుక్కపిన్నను చూడండి ఎంత క్యూట్గా ఉందో. నాలాగే ఇది కూడా చాలా ముద్దుగా ఉంది కదా. అప్పుడు అన్నయ్య మళ్ళీ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, నేను నెమ్మదిగా అన్నయ్య భుజం మీద తల పెట్టుకుని పడుకున్నాను. నాకు ఒళ్ళు కొంచెం దురదగా ఉన్నా అన్నయ్య పక్కన పడుకోవడం చాలా బాగుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందుకే అన్నయ్య మమ్మల్ని గోశాల లోపలికి తీసుకువెళ్తున్నాడు. నాకు వెళ్లాలని లేదు, కానీ మా అక్క వెళ్తోంది కదా అని నేను వెళ్తున్నాను. నీళ్లు తాగడానికి వెళ్తే అయ్యో, నీళ్లు చాలా మురికిగా ఉన్నాయి. ఇంత మురికి నీళ్లు ఎవరు తాగుతారు చెప్పండి? శుభ్రం చెయ్యాలి కదా. చివరగా అన్నయ్య మేత వేశాడు. ఇప్పుడు మేమంతా హాయిగా తింటున్నాము. కడుపు నిండితే మనసు నిండుతుంది ఫ్రెండ్స్.